అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఎలా నిద్రపోతున్నాడు చూడు. ఇక్కడికి వచ్చావేంటి? బయటికి రా. అందరూ ఉన్నారు. పర్వాలేదు రా. దొరికామంటే అయిపోతాం. నో ఛాన్స్. అందరూ బిర్యానీ తిని గుర్రి పెట్టి నిద్రపోతున్నారు. ఏమైనా నీకు ధైర్యం ఎక్కువే. బిర్యానీయా? త్వరగా రా. అవును, వర్షమే రాలేదు. మేడ మీదకి నీళ్ళు ఎలా వచ్చాయి? నేనే ట్యాంక్ లో ఉన్న నీళ్ళని కంట్రీ. అమ్మయ్యా, ఇంట్లో అందరూ నిద్రపోవడానికి ఇంత టైం పట్టింది. అతిథులు వచ్చారంటే బిర్యానీ పెడతారు, ఓకే. కానీ నాకు అందులో ముక్కలు వేయకుండా ఒట్టి బిర్యానీ పెడతారా? ఇప్పుడు ముక్కలు వెతికి నేను మెక్కేస్తాను. ఎక్కడ ఎక్కడ గిన్నె? ఇదిగో ఇక్కడ. ఏంట్రా ఇది? ముక్కలున్నాయనుకుంటే ఒట్టి ఎముకలున్నాయి. అది సరే, మా మామగారు మూలుగలు కొరకడంలో ఎక్స్పర్ట్ కదా, మనం కూడా కొరుకుదాం. ఏమిటిది? లోపలికి తొంగి చూస్తే లోకమంతా కనిపిస్తోంది. ఆరి దుర్మార్గులారా, దివ్య నాన్న నాభి నుంచి గాలిని పీల్చి లోపలున్న ఇంటీరియర్ నంతా ఖాళీ చేసేశాడే. అంతా క్లీన్ చేసి పెట్టారు. వచ్చినందుకు కాస్త బిర్యానీ అయినా తిందాం. అడుగు మాత్రం మిగిల్చి పెట్టారు. నీళ్ళు 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 నీళ్ళు. ఎక్కిళ్ళు వస్తుంటే నీళ్లు తాగండి. దివ్యనాథ నీళ్ల చుక్క కూడా మిగల్చలేదు. అలా చూడు ఆంజనేయుడిలా ఎలా పడుకున్నాడో. కమ్ కమ్, మీ మేడ మీద ఎంత సూపర్ గా ఒక ఏసీ రూమ్ రెడీ చేస్తున్నా చూస్తావా? ఏయ్, ఇంట్లో చోట్లేదా? ఇప్పుడెందుకు మేడ మీదకి తీసుకొచ్చావు? అందులోనూ ట్యాంకులోకి. చోట ఎక్కడ చూసినా పూర్ణ మార్కెట్ లాగా ఒకే క్రౌడ్. నేను వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, నీతో మాట్లాడడానికి కుదరట్లేదు. సరే, సినిమాకి నీతో బైక్ లో వెళ్దాం అనుకుంటే మీ నాన్న ఆ ఆటోలో వచ్చేయమ్మా అన్నారు. ఈ వయసులో ఉన్న వాళ్ళకి ముద్దు మేడం మీద కచేరియా? ఉండండి, ఇద్దరిని ఇరికిస్తాను. అయ్యో, పైపు మాట్లాడుతోంది. అందరూ వినండి, పైపు మాట్లాడుతోంది. ఏంటి కేకలు? అర్ధరాత్రి పూట ఏం చేస్తున్నారు? ఎక్కడ ఎక్కడ ఇక్కడున్నావా? దేవుడా దేవుడా, నిన్ను పెళ్లి చేసుకుంటే ఇంకెన్ని కష్టాలు పడాలో. నిన్ననే లాభం. ఎందుకు ఇప్పుడు మా నాన్న లాగుతున్నావు? మీ నాన్నకు కొంచెం కూడా మేనస్ అనేదే లేదు. మరేంటి, మీ నాన్నకు సిఐడి సిక్కిందర్ అనే ఫీలింగ్. ఆయన చేసిన కదర్ షర్ట్ లాగా ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉంటాడు. కనీసం ఫోటోకైనా నవ్వుతాడో లేదో తెలీదు. ఆయన వదిలే, మీ అమ్మ ఉందే హెడ్ కానిస్టేబుల్ కి తగ్గినట్టు కరెక్ట్ కేఆర్ విజయ. నేను రాగానే రెస్ట్ తీసుకుందామనే ప్లాన్ లో ఉన్నట్టుంది. ఆవిడికి వండి వార్చడానికి నేనేమైనా సుడిదార్ వేసుకున్న స్టవ్నా? ఆ తర్వాత మీ బామ్మ, ఆవిడికి స్పెషల్ గా ఒక ప్లాస్టిక్ తయారు చేయమని చెప్పి ఆ నోటికి వేసి అతికించాలి. కథ చెప్తానని చెప్పి కల్లో కూడా వదలదు. చెల్లెలుంటే చూసావా, భూమికి జానడు ఉండి తన ఐశ్వర్యరాయ్ అనే ఫీలింగ్. వాడు అసలు నిద్రేపోడా? ఎక్కడైనా నైట్ డ్యూటీకి వాచ్మెన్ గా చేర్పించు. అన్నట్టు మీ అక్క పేరేంటి? పూజ. పూజ. పూజ కాదు, బూడిద గుమ్మడికాయని పెట్టాల్సింది. ఎప్పుడు చూసినా తింటూనే ఉంటుంది. నేనేమనుకుంటే అదే చెబుతోంది. నా తల్లి చల్లగా ఉండాలి. అది సరే, మా బావను వదిలేసావేంటి? ఏమో తను నిన్ను అడిగిందా? ఓ అతనా? నేను వచ్చినప్పుడు ఏదో చేస్తున్నాడే. అయ్యో, ఆఫ్ చేయండి, ఆఫ్ చేయండి. మర్చిపోయాను. అయ్యయ్యో.
గుర్తుకొచ్చింది. ఏంటో తెలుసా? తన పెళ్ళాం లోపల లంగా. పెద్ద మొనగాడు అనుకుంటున్నాడు. పెళ్ళానికి భయపడి. నువ్వు ఇలా మాట్లాడుతున్నావని మీ అమ్మా నాన్నకి తెలిసిందో? మా నాన్న ఒట్టి వేస్ట్. మనిషి పెరిగాడే గాని బుర్ర పెరగల. కూతురు పెళ్లిడికి వచ్చిందే, తనకి పెళ్లి చేసి పంపించాలనే బుద్ధి ఉందా కదా? మా అమ్మ ఒట్టి దూడు బుస. మా నాన్న ఏది చెప్తే దానికి తలాడిస్తుంది. అంతే. ఇంకా పోవడానికి ఏముంది, ట్రై చేస్తాను. సరే, రేపు పొద్దున్నే నేను ఊరికెళ్తున్నాను. అనవసరంగా మాట్లాడి నా టైం వేస్ట్ చేయకు. తర్వాత నేను టెన్షన్ అయిపోతాను. ఎవరు? నేను అనవసరంగా మాట్లాడుతున్నానా? మరి ఏంటి సౌండ్? అవును, ఏంటి? ఎవరు మోటార్ వేసింది? ఫ్యామిలీ మొత్తం మీద బురద జల్లి ఎలా వస్తున్నారో చూడండి. వస్తున్నారు. రండి, రండి. రండి బాబు, రండి. మేడం మీద మీకు మాత్రమే సపరేట్ గా వర్షం పడిందా? మేమంతా స్పీకర్ లో విన్నాం కదా. నేను అయ్యా, మళ్ళీ రేపు కలుద్దామా? వస్తా, మళ్ళీ రేపు కలుస్తా. ఏట్రా రాజు, బస్సు ఇంకా ఫుల్ కాలేదు. ఓ అరగంట వేసి చూద్దాం. ఇదిగో కండక్టర్, ఏంటి ఎంతసేపు అయ్యా బస్ స్టార్ట్ చేయి. ఉండవయ్యా, వెయిట్ చేయి. ఫుల్ అవ్వద్దు. నీ ఒక్కడి గురించి బస్ వస్తుంది అనుకున్నావా? ఊరికే అసలే ఖాళీగా ఉందంటే ఈల గోళ ఒకటి. రేయ్, తొందరగా బస్ తీరా. ఇక్కడ థ్యాంక్స్. అలాగే. మేము వెళ్ళొస్తాం. జాగ్రత్త బాబు. నమస్తే అన్న. రేయ్, స్టార్ట్ చేయి. రైట్ రైట్. టిఫిన్ ప్యాక్ చేసుకొచ్చాను. బస్ స్టాండ్కి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. సరే, మేము వెళ్తాం. శక్తి రాగానే మా ఇంటికి రమ్మని చెప్పు. అలాగే చెప్తాను. రే శక్తి, రేయ్, శక్తి. రేయ్, ఇలా వచ్చారేంట్రా? శక్తి, నీకు ఈ విషయం తెలుసా? ఏంటి? మన ఎదోకి హైదరాబాద్ హైటెక్ సిటీలో జాబ్ వచ్చింది. అలాగే. స్టార్టింగ్ సాలరీ 30,000. మనోడు రేంజే మారిపోయింది. మనం ఈ రోజు Congrats. పార్టీ చేసుకోవాల్సిందే. పదండి. పదరా. ఎక్కడికి? పోనీ ముందు ఎక్కడికి రా? పదరా. ఏయ్, నువ్వెక్కు. పోనీ పోనీ. ఈ రోజు పీకల దాకా తగలమాయా. అవునవును. శక్తి ఎక్కడ్రా? శక్తి. రేయ్, రేయ్, రారా. రారా. ఏయ్, రేయ్, రా. ఏంట్రా పార్టీ అని చెప్పి పార్టీ బాగా అంటే టీ తీసుకొచ్చారు. పార్టీ అనుకున్నావు ఏంటి? తొందరగా రారా. వెళ్దాం, రా. రా. ఉత్తిన భయపడతావేట్రా? కూల్ డ్రింక్ ఏం తాగు. డ్రింక్ కూల్ అయింది, తాగు. శక్తి, ఏంట్రా? ఈ ఊళ్ళో నీకెంత గౌరవం ఉందో తెలుసా? నీ పవర్ నీకే తెలియడం లేదు. ఊరుకోరా. నీ పేరు చెప్పుకుని ఎంతమంది పోజులు కొడుతున్నారు తెలుసా? సరే వాక్కండి, తొందరగా తాగండి, వెళ్దాం. శక్తి, నీ కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ. ఆ కొండగాడు జైలు నుంచి బయటికి రాని వాడిని ముక్కలు ముక్కలుగా నరికి సముద్రంలో పడేలేదో నా పేరు కుమారే కాదు. రేయ్, నోరు మూయి. చూడండి రా, కొండారెడ్డిని మొక్కలు ముక్కలుగా నాకు సముద్రంలో పడేస్తా వీళ్ళకి పిల్లనా. నువ్వు ఉండు శక్తి. ఏంట్రా నవ్వుతున్నారు? మా శక్తి ముందు ఆ కొండగాడు దేనికి పనికిరాడు. కొండారెడ్డి గురించి తెలుసారా నీకు? పోరా పో. రేయ్, శక్తి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావ్? చెప్పు నా కొడుకు, రేయ్. ఇంకొకసారి మా వాడి గురించి మాట్లాడితే చంపేస్తా నా కొడుకా. ఏయ్, రేయ్, 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 నా కొడుకు, రేయ్. నీ అబ్బ- రేయ్, మా శక్తి కంప్లైంట్ ఏమొచ్చు సార్? దయచేసి మీరు వెళ్ళండి ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏం చూస్తున్నారా? గొడవ జరిగి షాప్ అంతా చిన్న భిన్నమైంటే ఏం కాలేదంటావేంటి? అవును సార్, నిన్న కొండారెడ్డి అని ఒకడున్నాడు, ఈ రోజు శక్తి కుమార్ అని ఒకడు వచ్చాడు. రేపెవడొస్తాడో ఎవరికి తెలుసు? ఇలాంటి రౌడీలతో గొడవ పడుతూ నేను కొట్టు నడుపుకోగలనా సార్? వెళ్ళండి సార్, ప్లీజ్ వెళ్ళండి. రేయ్, అన్ని సర్దండి రా, సర్దండి. రేయ్, త్వరగా సర్దండి రా. వస్తున్నానండి. శక్తి ఎక్కడ? కుమార్ ఇంటికెళ్ళాడు. ఏమైంది? బార్కెళ్ళి గొడవ చేశాడు. మనప్పయ్య? అవును, వాడెళ్ళింది కాకుండా మున్సాం కొడుకుని తీసుకెళ్లాడు. లేదండి, వాళ్ళే వచ్చి వీడిని పిలుచుకెళ్లారు. వాళ్ళొచ్చి పిలిస్తే వీడెందుకు బార్కెళ్ళాలి? ఆగాగు, స్లో, లెఫ్ట్ తీసుకో. బండి లెఫ్ట్ తీసుకో. స్లో స్లో. గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడ తిరుగుతున్నావు? ఇంటికి వెళ్తున్నాను. నువ్వేమన్నా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? నిన్న బార్లో ఏదో గొడవ చేసావట. ఈ ఊళ్ళో నువ్వు నెక్స్ట్ కొండారెడ్డి కావాలనుకుంటున్నావా? సార్, మీరనేది నాకు అర్థం కాలేదు. ఏమర్థం కాలేదు? నిన్న కేసు నుంచి వదిలేయటం తప్పైంది కదా? సార్, అంతా నాకు తెలుసు. సార్,
బార్లో జరిగిన దానికి ఆ నరసింహని మీ బావని పెట్టుకుని మార్కెట్లోను హార్బర్లోను గొడవ చేస్తున్నావట. ఆ నరసింహ నీకేమైనా బాడీగాడా? ఇదిగో చూడు, మీ నాన్న మీద ఉన్న గౌరవంతో నేను వదిలేస్తున్నాను. ఇంకోసారి రిపీట్ అయిందో పోనీ. అన్నా అందరూ మామూలు ఇస్తున్నారు, ఒక్కడు ఇవ్వనంటున్నాడు. ఒక్కడు మాత్రమే ఇవ్వనని చెప్పాడట్రా. అన్నా ఏమైంది? ఉంటే బాలేదా? రే, మా వాళ్ళు వచ్చి అడిగితే మామూలు ఇవ్వనని చెప్పావట కదరా. అవును అన్నాను. ఏ కష్టపడి బతకలేవా? నలుగురు రౌడీలు అంట పెట్టుకుని రౌడీజం చేస్తున్నావు, సిగ్గులేదు? రౌడీలను పెట్టుకుని మ్యారేజ్ చేయడం అంటే అంత ఈజీ అయిపోయిందా? అందులో ఉండే కష్టం నీకు తెలుసా? ఇంతకు ముందంతా గుండు కొట్టిస్తేనే వాడు రౌడీరా, కానీ ఇప్పుడంతా పంకు పెట్టుకుంటున్నారు. దీనికి సన్సిల్క్ షాంపూ, పారాచూట్ కొబ్బరి నీరంటూ ఒక తలకు మంత్రి 2000 ఖర్చు అవుతోందిరా. అంతేకాదు, ఇప్పుడు చెవులు కుట్టించుకుని కమ్మలు పెట్టుకుంటేనే రౌడీకి మార్కెట్ లో భయపడుతున్నారు. అందుకనే చూసావా, ఒక్కొక్కడికి కాసు బంగారంతో చెవికి కమ్మలు చేయించాను. అందులో నువ్వు ఎదోకి తుమ్కి కావాలట. ఇంతకు ముందు రౌడీలంటే నడిచి వెళ్లేవాళ్ళు, ఒకవేళ పోలీసులు వస్తే బెదిరి పారిపోయేవారు. కానీ ఇప్పుడు ఒక సింగిల్ టీ తీసుకురారా అంటే టాటా సుమో కావాలని అడుగుతున్నారా. దానికి డీజిల్ ఖర్చు ఎవడిస్తాడ్రా? అంతేకాదు, ఇంతకు ముందు పెసరట్టు చిల్లుగారిస్తే చాలు చేత్తో బళ్ళాలు పట్టుకునేవారా. కానీ ఇప్పుడు చికెన్ బిర్యానీ కావాలని అడుగుతున్నారా. అందులోనూ లెగ్ పీసులు లేవంటే మూడౌట్ అవుతున్నారు. అందుకోసమే బిర్యానీ సెంటర్లు 3 చోట్ల సొంతంగా నడుపుతున్నాను రా. ఇప్పుడు అర్థమైందో? నలుగురు రౌడీలను పెట్టుకుని మెయింటైన్ చేయడం అంటే సాలార్జంగ్ మ్యూజియం మెయింటైన్ చేయడం కంటే కూడా కష్టమైన విషయం రా. అందుకని ప్లీజ్ చూసి ఏదైనా పడేయరా. దీనికి పోయి వాడిని బతిమలాడతావేందన్నా? ఎవరో తెలుసునా? శక్తి అన్న బావా. శక్తి అన్న బావా? మామూలు ఇస్తావా, శక్తి అన్న పిలవమంటావా? ఏయ్, నువ్వు ఇంకా అక్కడ అక్కడ రే, మీరంతా శక్తి శక్తి అని ఎందుకు అరిచారా? శక్తి డైరెక్ట్ గా వస్తున్నాడు రా. అయ్యో, వీడొకడు నోట్లు లెక్క పెడుతున్నాడు. ఒరే బండోడా, నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తారా? చెప్పరా, నేను వసూలు చేయమని చెప్పారా? చెప్పరా, ఎంత ధైర్యంగా నీకు? చెప్పరా, చెప్పు, నేను వసూలు చేయమని చెప్పారా? చెప్పారా? చెప్పాను, చెప్పేది చెప్పరా. నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేశావో? నేను రౌడీని కాదు, నేను రౌడీని కాదు. నా పేరుతో ఎవరి డబ్బులు అడిగినా ఇవ్వకండి. నాకెవరి డబ్బులు అవసరం లేదు. నేను రౌడీని కాదు, నేను రౌడీని కాదు. హలో, ఇక ఒక్క సెకండ్ కూడా ఈ ఇంట్లో ఉండను. వెళ్ళిపోతానే. ఎక్కడ నా ప్యాంటు, నా డ్రెస్సులను తేవే. అయ్యో, ఏమండి, ఏమైంది? ఇంకా ఏం కావాలి? ఏం కావాలి? అయ్యో. ఇంటికి ఇల్లరికానికి వచ్చిన అల్లుడనే గౌరవం ఉందా, లేక మర్యాదమైనా ఉందా? బావా బావమర్దనే బంధం ఎంత ముఖ్యమైంది. దానికే అర్థం లేనప్పుడు నేను ఎందుకని ఇంట్లో ఉండాలి? వెళ్ళిపోతానే. ఏం జరిగిందో ముందు చెప్పండి. శక్తి వచ్చేలోనే వెళ్ళిపోవాలి. ఏమండి, అసలు ఏం జరిగిందో చెప్పండి. ఇంకా ఏం చెప్పమంటావే? చెప్పి ఏమిటి ప్రయోజనం? మార్కెట్ లో రౌడీ నరసింహంతో మామూలు విషయంగా మీ తమ్ముడు శక్తి గొడవ పడుతున్నాడు. అది చూస్తూ నేను ఊరుకోగలనా? మీరు దగ్గరకు వెళ్లి, ఏమిటి శక్తి, మీ నాన్న ఎంత నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్, మన కుటుంబానికంటూ ఎంతో గౌరవం ఉంది, దానికి చెడ్డ పేరు తెచ్చారా, నడుచుకోవద్దని చెప్పినందుకు అందరి ముందు నన్ను కొట్టెక్కేందుకు తోసేశాడు తెలుసా? ఏమిటి బాబు? మీకు ఇంకోసారి చెప్పాలా అత్తయ్య? ఏదైనా సరే శక్తి వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఇక మీద మాట్లాడడానికి ఏముంది అత్తయ్య? ఇదిగోండి, మీ అమ్మాయిని పట్టుకోండి. నాకు ఎలా అప్పగించారో అలాగే చెక్కు చెదరకుండా తిరిగి మీకు అప్పగిస్తున్నాను. నన్ను వదిలేండి, నేను వెళ్తున్నాను. ఏమండి బాబు, ఏమండి కొంచెం ఆగండి. ఏమండి నాన్న, శక్తిని ఏం జరిగిందో అడగండి. ఇప్పుడేం గొడవ చేసి వచ్చావు? నేనే గొడవ చేయలేదు నాన్న. బావా నరసింహమే నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏంటని నిలదీశాను. అందుకని మా ఆయన కొడతావా? అక్క, నేను బావని కొట్టలేదు.
కానీ ఇంకోసారి ఇలా తప్పు చేస్తే తప్పకుండా కొడతాను. కొడతావురా? ముందు నన్ను కొట్టి తర్వాత ఆయన కొట్టు. శక్తి, ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకు అందరినీ బాధ పెడుతున్నావు? తప్పుకోమ్మా. ఆగు. రౌడీయిజం చేసేవాడికి ఇంట్లో స్థానం లేదు. నాకు నువ్వు ఒక్కడివే కొడుకు కాదు, మిగతా ముగ్గురు భవిష్యత్తు ఆలోచించాలి. ఓ బయటికి. ఏంటండి మీరు అనేది? ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? శక్తి, మీ నాన్న ఏదో కోపంలో ఓ మాట అంటే నువ్వేంట్రా? ఊళ్ళో వాళ్ళందరూ నన్ను రౌడీలా చూస్తున్నారు, కానీ ఇప్పుడు అర్థమైంది ఇంట్లో వాళ్ళు కూడా అలాగే చూస్తున్నారని. లేదురా, లేదురా, అయ్యో, లేదురా, అయ్యో. అమ్మా, ఏడవకమ్మా, ఊరుకో అమ్మా. అయ్యో, దివ్య వదిన వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. ఈ గొడవలో పడి మర్చిపోయాను. హలో హలో, ఆంటీ ఫోన్ చేసిందమ్మా, లైన్ కట్ అయింది. మనకేమన్నా అల్లుడు దొరక్కనా ఈ సంబంధానికి ఒప్పుకున్నది? ఏదో గవర్నమెంట్ ఉద్యోగం, ఎస్ఐ అవుతాడు కదా అని ఒప్పుకున్నాం. అలాంటి రౌడీకి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేసి దాని జీవితం నాశనం చేయడం నాకిష్టం లేదు. దయచేసి ఈ సంబంధం మాకొద్దని వాళ్ళకి చెప్పిరండి. అయ్యో, ఉన్న పళంగా ఏదో ఒక నిర్ణయానికి రాకూడదు. నేనక్కడికి వెళ్లి అసలు విషయం ఏమిటో కనుక్కొని వస్తాను. శక్తి, బాగా లేట్ అయిపోయింది. ఈ ఒక్కరోజు మా ఇంట్లో అడ్జస్ట్ కరా. రేపు ఎలాగైనా వేరే రూమ్ చూద్దాం. పర్లేదురా. అది నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చావు కదా. వద్దురా, నేను ఇంటికే వెళ్తాను. ఇంకా సేపట్లో మా నాన్న నా కోసం వెతుకుతాడు. దారిలో ఎక్కడైనా చూశాడంటే, రే శక్తి, క్షమించరా, ఇంటికి రారని పిలుస్తాడు. మా నాన్న ఓడిపోవడం, క్షమించమని అడగడం నాకిష్టం లేదు. పడుకోలేదా? నిద్ర రావటం లేదు. అర్ధరాత్రి ఎక్కడికండి? నేను వెళ్ళి శక్తి ఎక్కడున్నాడో తీసుకొస్తాను. నేను ఏమన్నా అంటే బాధపడతాడు. నువ్వు వెళ్ళి తీసుకురా. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్తానమ్మా? తిన్నావా? నిన్నే తిన్నావా? ఆకలిస్తుందమ్మా. రారా, రా, రమ్మంటున్నాను కదా, రా. తిన్రా. హలో, చెప్పు నాన్న. ఆ కొండారెడ్డి మనుషులు బెయిల్లో బయటకొచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. నువ్వు శక్తితో తిరుగుతున్నావని వాళ్ళకి తెలిసిందో చంపేస్తారు. పెట్టేరా ఫోన్.